విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే కృషి పట్టుదల చాలా ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ సూచించారు. రంగారెడ్డి జిల్లా చేకూరులోని కాన్వా శాంతివనంలో అంతర్జాతీయ బయోమెడికల్ ఫార్మసీ కాన్ఫరెన్షన్ అవగాహన సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక విద్యార్థులు పట్టుదల కృషితో చదువుతో ప్రతిభ కనబరిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో విద్యార్థుల ప్రతిభకు కొదవలేదన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుకునే బాలికలు ఎందులోనూ తక్కువ లేరని, వారి ప్రతిభను గుర్తిస్తూ ఉపాధ్యాయులు ఉత్తమంగా తీర్చిదిద్దేలా కలిసి కృషి చేయాలని రొనాల్డ్ రోజ్ పిలుపునిచ్చారు. Life Sciences, founder of RAS Life Sciences, with over 20 presents. కాన్ఫరెన్స్ లో చాలా ఇంటర్నేషనల్ స్పీకర్స్ వాళ్ళ రీసెర్చ్ గురించి మాట్లాడడం జరుగుతాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని పంచుకోవడం జరుగుతాయి. మరి మన పిల్లల దగ్గర నుంచి కూడా పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు ఓరల్ ప్రెజెంటేషన్స్ కూడా జరుగుతాయి. దాదాపు 200కు పైగా మన పిల్లలకు సంబంధించినది, మన రీసెర్చ్ స్కాలర్స్ సంబంధించిన పేపర్స్ అండ్ పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్సెస్లో మరి క్రాస్ లెర్నింగ్ అని మిగతా కాంటినెంట్లో, మిగతా రాష్ట్రంలో, మిగతా దేశంలో ఏం జరుగుతున్నాయి, ఈ అడ్వాన్స్మెంట్స్ మన దేశంలో ఉన్న పిల్లలు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఒక రీసెర్చ్ మెంటాలిటీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ ఈ కళా శాంతివనంలో జరుగుతాయి. దీని ద్వారా మన ఫార్మసీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఆ ఫీల్డ్లో ఉన్న రీసెర్చర్స్ కానీ, మరి దీంట్లో ఉన్న కెరియర్స్, ఫార్మసీ చదవడం వల్ల